వెల్కమ్ బ్యాక్ టు ఎన్నమోని బ్లాగ్స్. చాలా డేస్ తర్వాత వచ్చిన అనుకుంటారు కదా, చాలా మంది అంటారు కదా ఫుడ్ వీడియోస్ కూడా పెట్టండి కానీ కార్తీక పౌర్ణమి రోజు నాడు నేనైతే మా ఇంట్లో స్వీట్ అయితే గులాబ్ జామ్ చేస్తున్నా, అయితే బ్లాగ్ తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో ఎండింగ్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా భజన. గులాబ్ జామ్ నార్మల్ గా అంటే నేను ఫస్ట్ వంటకాలు చేసినప్పుడు సెకండ్ వీడియో ఇదే పెట్టినా. ఫస్ట్ వ్యూస్ ఏంటంటే ఇది ఐటమే గులాబ్ జామే. మళ్ళీ ఇన్ని డేస్ కి ఫస్ట్ టైం పెడుతున్నాం మళ్ళీ యూట్యూబ్ లో 1.5 year అన్నట్టు దగ్గరకు వచ్చినట్టే ఈ వీడియో అయితే పెడుతున్నా. గులాబ్ జామ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలని అంటే మీ అందరికి తెలుసు, కానీ నా స్టైల్ ఎలా చేసినా అలా పెడుతున్నా, ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ గో. ముందుగా అయితే ప్యాకెట్ ని కట్ చేసుకొని పిండిని అందులో వేసుకోవాలి. ఏదో జోక్స్ వేద్దామని ట్రై చేస్తున్నా, నాకు జోక్స్ రావు అంతే. మైకి వినబడుతుందా? మళ్ళీ జల్దీ దీపం ముట్టియాలి, ఆగమాగం అవుతుంది. మైక్ లో రికార్డింగ్ అవుతుంది. కావ్య మర్చిపోయిన ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ వేసుకుని ఎట్లా చేస్తారు అబ్బా వంటలు అనిపిస్తారు నాకు అప్పుడప్పుడు. చూపి కావ్య వీళ్ళు ఏం చేస్తారో. నేనైతే సింపుల్ ఏం చేయదు ఫ్రెండ్స్. ఆ పౌడర్ అంటే ప్యాకెట్ కట్ చేసి అందులో ఇది వేసేసి ఇలా మొత్తం కలిపేసుకుంటా. ఒకసారి కలిపేసుకొని మిల్క్ వేసుకుని కలుపుకుంటా అంతే. అంటే అందరి బట్టే కొన్ని వేసుకుంటా, కొంచెమే పడతాయి కదా పాలు. నేను పాలుతోనే అంటే కాచి చల్లార్చిన పాలతో అయితే ఇలా కలుపుకుంటాను నార్మల్గా అయితే. నేనైతే ఎప్పుడు వాటర్ తో కలపలేదు ఫ్రెండ్స్, నార్మల్గా అయితే ఎప్పుడు మిల్క్ తోనే కలుపుతా. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ లో గులాబ్ జామ్ వీడియో పెట్టినప్పుడు అయితే ఆ హ్యాపీనెస్ వేరున్నట్టు. అక్కడ పోయి దీపో కావ్య దూరం పోయి అంటే డైరెక్ట్ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా కదా, ఏం మాట్లాడినా మీకు ఇప్పిస్తుంది. నా ఫేస్ డల్ ఉండొచ్చు, మంచిగా పడుకొని లేచిన. అయితే నేను కొంచెం ఇందులో మాట్లాడే విషయాలు కూడా ఉన్నాయి, అందుకోసమే ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే కొంతమంది గురించి కూడా మాట్లాడాలి. ఏంటని అనుకుంటున్నారు చాలా మంది అంటే ఒక్కరిద్దరే అనుకుంటా. మంచిగా పిండి ముద్దలా కలుపుకుంటే అయిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్ గా. మీకు చూపిస్తా కలుపుకున్నాక. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? చాలా మంది ప్రాంక్ వీడియోలు పెట్టండి, ఫుడ్ వీడియోస్ పెట్టండి అంటారు, కానీ టైం సెట్ కావట్లే. కానీ ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. ఏంటి ఇంత అంటే మంచిగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నాకైతే బెటర్ గానే మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అంటే అలవాటు అయిపోయింది కదా, ఇక ధైర్యం వచ్చేసింది అన్నట్టు. నన్ను ఎవ్వరు ఏమన్నారు, నేను ఏం మాట్లాడినా అని ధైర్యం వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా, నాకేవో రాదు కదా. ఇది నా అసలైన రియాక్షన్. అంటే ఇట్లుంటా నేను, కాకపోతే వీడియోలో నటిస్తా అంతే. ఎన్నికల మాడిబిడ్డ నవ్వుతుంది, మా ఆడపడచ్చు. ఫుల్ అల్లరి ఎత్తా, కానీ వీడియో ముంగడికి వచ్చరికి సాంప్రదాయిని సుబ్బిని అన్నది అయిపోయింది. ఇలా కలుపుకుంటే అయిపోతుంది. చూపికా దగ్గరలో, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. వీడియో అయితే ఈవినింగ్ టైంలో తీస్తున్నా, ఫుల్ చీకటి లాగా అనిపిస్తుంది. కావ్య హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా చూపి అన్నా. కజ్జే అయిపో. ఫుడ్ ఐటమ్స్ ఇట్లా గిన్నెలు అట్లా ఎగురుతున్నా అట్లా ఎగురుతున్నా. మమ్మీ చక్కెర ఆనకం పడతారు కదా గులాబ్ జామ్ కి, ఫస్ట్ అది చేస్తున్నా. అప్పట్లో పిండి నానుతుంది కదా, ఈ చక్కెర ఆనకం పడితే గ్యాస్ మీద పెట్టేసి ఈ ఉండలగడ్డ లోపల చక్కెర కూడా రెడీ, అంటే పానకం రెడీ అయిపోతుంది. పానకంలో పుడకము. షుగర్ అయితే మీకు తగినంత తీసుకోండి. అంటే ఇది 250 గ్రామ్స్ అన్నట్టుగా. దానికైతే నేను అంతే 250 ml చక్కెర వేస్తున్నా. షుగర్ మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నా, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. గొంతు సరిగ్గా లేదు ఫ్రెండ్స్, సడగయింది. దిస్ ఇస్ ఏంటిది, కోల్డ్ అయింది. ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటున్నా.
మరి తీగ పాకం లేకుండా నార్మల్ గా అట్లా జల్లి జల్లి లాగా వస్తే అయిపోతుంది. కొంచెం మనం వాటర్ ఎక్కువనే ఉంచుకోవాలి, ఎందుకంటే గులాబ్ జామ్స్ ఇట్లా పీల్చుకుంటాయి కదా, తర్వాత కూడా కొంచెం జ్యూసీ జ్యూసీ ఉండాలి కాబట్టి కొంచెం మనం వాటర్ ఎక్కువనే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి గ్యాస్ మీద పెట్టేస్తే దానిపైన చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం గులాబ్ జామ్స్ రెడీ చేసేద్దాం. ఉండలు కట్టేద్దాం. ఉండల లడ్డూలా ఏమంటారు కావ్య? లడ్డూలు చేస్తున్నాము. సరే సరే, మాకు రాదమ్మా తెలుగు మాట్లాడడం రాదు, తెలంగాణలో. ఈ హెయిర్స్ ఒకటి ఇట్లయితే మంచి ఉండలు కట్టుకోవాలి. వీటిని కట్టుకునే విధానంలో తెలుస్తుంది అన్నట్టుగా, లేకపోతే పగుళ్ళు వస్తే గులాబ్ జామ్ సరిగ్గా ఉండదు, టేస్ట్ కూడా ఉండదు అన్నట్టు. మంచిగా రౌండ్ చుట్టుకోవాలి. మనం పిండి సాఫ్ట్ గా కలుపుకుంటే ఆటోమేటిక్ గా రౌండ్ గా మంచిగా పర్ఫెక్ట్ గా వస్తాయి. చూపికాయ దగ్గరకు వచ్చి ఇట్లా చేసుకోవాలి. మంచిగా చీకటి చీకటి లాగా ఉంది, ఈవినింగ్ టైంలో తీస్తున్న వీడియో, అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఇది ఒకటి చూపికాయ ఇలా చేయాలి. ఈ చిన్న సైజ్ లోనే వేసుకోండి గులాబ్ జాములు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత కొంచెం పెద్దగా అయిపోతాయి. గట్టిగా రఫ్ చేసి ఇట్లా వేస్తే అయిపోతుంది. అయ్యో నాదే పోతుందా? ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. సరే ఇప్పుడు నేను ఇదో మాట్లాడతా అని చెప్పిన వీడియో ముందైతే, కొంతమందికి నేను ఇప్పుడు దీన్ని వార్నింగ్ అనుకోరి ఇంకేమన్నా అనుకోరి, అది నా అన్న వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు నా వీడియోస్ చూసి అంటారు కాబట్టి వీడియోస్ లో వచ్చి మాట్లాడలేదు కానీ బయట కొంతమంది అంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నా. నేను ఫుడ్ వీడియోస్ పెట్టాక చాలా డేస్ అవుతుంది. నేను పెట్టింది కూడా నా కష్టం మీద నేను పెట్టుకున్నా, నాకు ఎవరు మనీ ఇవ్వట్లేదు. మెయిన్ ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నా ఇంట్లో ఉన్నందుకు. నాకంటే ఒక చిన్న పాపను పట్టుకొని నా సక్సెస్ ఏదో నేను చేసుకుంటున్నా. ఏదో ఒకటి ఇంట్లో ఉన్నందుకన్నా ఏదో ప్రయత్నం నేను చేసుకుంటున్నా. దాన్ని పట్టుకుని కుక్క లెక్క మురిగిరనుకో వేరే లాగుంటది. ఇప్పుడు నేను అంతా దారుణం కూడా మాట్లాడాల్సిన అవసరం లేకుండే, కానీ ఏం చేద్దాం, ఫుల్ ఒక్క పట్టుకున్నా. కానీ ఇక అది చాలా లిమిట్ క్రాస్ అయింది. అందుకోసమే చెప్తున్నా, ఆ విషయాలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి కాబట్టి చెప్తున్నా. ఇది ఎక్కడ అంటే మా సరౌండింగ్ ఉన్న వాళ్ళకే చెప్తున్నా. వాళ్ళే కొంచెం బాగా ఎక్కువ మాట్లాడుతారు. వాళ్ళకి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ నన్ను చూస్తే నేను చేసుకుని తింటే వాళ్ళకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. మంచి ఫ్లోలు ఉన్నప్పుడే స్టోరేజ్ ఫుల్ వచ్చింది. ఐఫోన్ ఉన్న బాధకి వాయిస్ క్లారిటీ వినిపించట్లేదు కానీ ఫ్రెండ్స్, నేను కొంచెం అంటే కొంతమంది మాట్లాడాల బాగా దెబ్బతిన్నా. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, రియలైజ్ అయ్యి మనం ఎదుగుతుంటున్న ఓర్వలకి అట్లా మాట్లాడతారని బాగా లేట్ గా అర్థం చేసుకున్నా. ఎందుకంటే నేను చిన్న చిన్న విషయాలు కూడా బాగా సీరియస్ తీసుకుంటా. వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. మురిగేటోళ్ళు మురుగుతారు, మనం పట్టించుకోద్దాం. నాకు అర్థమైంది. మేము ఎదుగుతున్నాం కాబట్టి మా మీద ఫోకస్ ఉంది అంతే. నాకు అర్థమే సైలెంట్ అయిపోయినాయి. అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళ గురించి మాట్లాడితే కూడా టైం వేస్ట్. వాళ్ళకి మన గురించి వాళ్ళకి ఎక్కడ దొరకక మన గురించే మాట్లాడుకుంటారు. మనమే పని అయిపోతాం, కానీ మనం వాళ్ళ గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ అనిపిస్తుంది. నాకైతే మాట్లాడడం సరిగ్గా రాదు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను వేరే వాళ్ళైతే బాధ పెడితే సారీ, కానీ నన్ను మాత్రం రివర్స్ అయితే బరాబర్ అయితే వాళ్ళకి గట్టిగా దాకాలని మాట్లాడుతున్నా. ఇది ఎట్లా చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలను, వీడియో రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూపిస్తున్నా. ఎంతో కష్టపడి నేను 9 months ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా. వాల్యూ లేకుండా ఎట్లా పడితే అట్లా తిండి, ఎట్లా పడితే అట్లా తింటారు అనుకుంటా మాట్లాడతారు. మేము ఎంత తింటే మేము ఎంత లావు కావాలి. జస్ట్ ఇంట్లో చేసుకుని ఎప్పుడో ఒకసారి చేసుకున్న ఐటమ్స్ పెడితేనే వాళ్ళకి అంత కోపం వస్తుంది. అవి చేసుకుని తినేది వాళ్ళు పెట్టలేరు, నేను పెడుతున్నా, అంతే తేడా. వాళ్ళు ఇంట్లో చేసుకుంటే 10 మంది తెలియదు, నేను జస్ట్ వీడియోలో పెట్టేవారికి వాళ్ళు తెలుస్తుంది అంతే. దానికి అంత మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనిపించింది. సరే అందరూ ఒక టైం వస్తుంది, నాకు టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను వదిలేసిన. అసలు నేను ఈ రకంగా మాట్లాడతాను ఎప్పుడు అనుకోలేదు. అందరూ అంటుంటే యూట్యూబ్ ఛానల్ పెడితే ఇట్లా అట్లా మాట్లాడితే అంటే ఏమో అనుకున్నా, కానీ నన్ను మెచ్చుకుంటారు అనుకున్నా గానీ ఈ రకంగా మనుషుల్ని మాటలతో చంపేతారు అనుకోలేదు. వాళ్ళ వల్ల కొంతమంది మా చుట్టాల వాళ్ళు రివర్స్ అయ్యారు, అందుకే నేను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. టైం వస్తుంది ఇక, నేను ఇప్పుడు అంతా మించి ఏం మాట్లాడా. ప్రతి ఒక్కరు టైం వస్తేనే చెప్తా, ఇంత ఏం లేదు. ఇట్లా రౌండ్ గా చుట్టుకోవాలి. మొత్తం మూడంతా అప్సెట్ చేసుకుంటున్నా. నేను దీనికోసమే ఈ మాటలు మాట్లాడడం కోసమే వీడియో తీస్తున్నా. ప్రత్యేకించి చెప్పాలంటే ఫుల్ ఓపిక పడుతున్నా, కానీ నా ఓపిక నశిస్తుంది. నేను వీడియో స్టార్ట్ చేసిన 1 month నుంచి నాకు ఇట్లా ఫేస్ చేస్తూనే ఉన్నా. ఇక ఇప్పుడు బాగా లిమిట్ క్రాస్ చేసిరు కాబట్టి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. చూద్దాం.
ఇంకెక్కడెక్కడ తీసుకెళ్తారు వాళ్ళు. మాటలతో తప్ప ఏం చేయలేరు నాకు అర్థమైంది. వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళు ఏం చేయలేకనే మాటలు మాట్లాడతారు. ఫస్ట్ జోకులు వేసుకుంటా, తర్వాత సీరియస్ గా వచ్చిన. ఇట్లుంటది నా అసలు రూపం. అంటే ఎట్లా అంటే నేను ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేను. నేను తప్పు చేయకుంటే మాత్రం అస్సలు తీసుకోను అసలు క్యారెక్టర్. అందుకే ఇట్లా సైకో. నా గురించి నేనే చెప్పుకుంటాను. దీనితో రౌండ్ గా బాల్స్ లాగా వేసుకున్నా. ఏమైతే అన్ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. ఆయిల్ వేడెక్కుతుంది. తీగ పాకం ఎలా రావాలో చూపిస్తాను. మైక్ ఆన్లోనే ఉందా? వచ్చిందంట. ఇంకా రాలేదు. ఇంకా రాలే ఫ్రెండ్స్. వచ్చింది అనుకున్నా ఫ్రెండ్స్. ఇందులో అయితే యాలకులు తీసుకోవాలి. మంచిగా ఈ విధంగా తీగ పాకం లాగా రావాలి. కలర్ చేంజ్ అవుతుంది మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. కొంచెం తీగ పాకం లాగా రావాలి. మీకు ఏర్పడట్లేదు కానీ క్లారిటీగా తీగ పాకం లాగా రావాలి. వేడెక్కింది. ఆయిల్లో కూడా వేసుకుంటున్నా. నేను కొంచెం పెద్ద బాల్స్ లాగానే వేసుకున్నా ఫాస్ట్ గా అయిపోవాలని. దగ్గరగా చూపికాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ రంగులోకి వచ్చేదాకా. ఇలా అంటే మొత్తం చుట్టూ కూడా కాలిపోతుంది బాల్ చుట్టూ. ఫస్ట్ ఎంత జోకులు చేసినా తర్వాత సీరియస్ అయినా ఇప్పుడు సైలెంట్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. అట్లా ఉంటది మనతోని. అందుకే నేను వీడియోస్లలో ఒకటే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తా. అందుకే ఒరిజినాలిటీ యూపీయా. అందులో వేసేది కూడా యూపీ కాదు. అంటే మా ఆడపడుచుకి వీడియో తీయడం పర్ఫెక్ట్ గా రాదు ఫ్రెండ్స్. అందుకే చెప్తా ఎలా చేయాలనేది. విధంగా కాల్చుకొని ఇందులో వేసేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచిగా పీల్చుకుంటాయి. మాడిపోలేదు మీకు అలా అనిపిస్తుంది కానీ అన్నిటికీ ఇదే విధంగా వేసుకోవాలి. చెరువురు తులసి కోట ముందైతే ఈ విధంగా అయితే ఓం రాసి దీపం ముట్టించాను. పిండి దీపాలు అయితే పెట్టాను అన్నట్టుగా. చాలా మంచిదంటే ఈ విధంగా చేస్తానైతే. అంటే 365 వత్తులతోనే దీపం ముట్టియచ్చు. కానీ అయితే గుళ్ళో ముట్టిస్తున్నాను. ఇక్కడైతే ఓం రాసి దీపం ముట్టించాను. ఇట్లా దీపాలు అయితే ముట్టించాను. పిండి దీపాలు అయితే. ఆ రోజు అయితే కొంచెం లేట్ అయింది మా హస్బెండ్ వచ్చే వరకు అయితే. అప్పటి వరకు నేను దీపం అయితే ముట్టించి అన్ని పూజ అంతా కంప్లీట్ చేశాను. కానీ ప్రసాదం పెట్టి హారతి అయితే లాస్ట్కి ఇచ్చేసాను. మా హస్బెండ్కి మా పాపకైతే బొట్టు పెడుతున్నాను. చూడండి ఎంత క్యూట్గా పెట్టించుకుంటుందో. లాస్ట్కి అయితే హారతి ఇస్తున్నాను. మా పాపను మా హస్బెండ్ అయితే గంట కొడుతుర్రు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అయితే ఫుల్ పీస్ఫుల్గా ఉండే. అయితే సపరేట్ వాయిస్ ఇస్తున్నాను. స్పీడ్గా పెట్టేస్తున్నాను ఈ వీడియోస్ అయితే. అంటే మేము కార్తీక మాసం రోజు అయితే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో పెడుతున్నాను అన్నట్టు. కొంచెం వీడియో అయితే లేట్ అయింది. చాలా లేట్ అయింది. 1 వీక్ ఏమో అవుతుంది. తులసి కోట ముందు అయితే కొబ్బరికాయ కొడుతున్నాము. అంటే కార్తీక మాసం అంటే స్పెషల్ అయితే తులసి కోటనే కదా. అందుకే ఈ విధంగా అయితే తులసి కోట కాడ అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాము. చూడండి మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తుండు. ఫుల్ హ్యాపీగా ఉండే. అంటే ఇట్లా ఓం రాసి దీపాలు ముట్టించినప్పుడు అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నట్టు. ఎందుకు మంచిగా ఉంది అన్నట్టుగా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఈ విధంగా నేను పూజ చేసుకోవడం. విధంగా అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇక్కడ పూజ చేసుకొని పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం రెడీ అయింది. ఇది కప్పులలో వేసి చూపిస్తా. దేవుని దగ్గరికి ప్రసాదం కూడా వేసిన చూపిస్తాను. గులాబ్ జామ్ బాగా వస్తున్నాయి. జరుగురన్న ఇట్లా వెయిటింగ్. గులాబ్ జామ్ రెడీ అయింది. కావ్య చూడు సాఫ్ట్ ఉంటుంది. ఎమ్మి ఇంకా సాఫ్ట్గా వచ్చింది. ఇటు బతింటి రెడీ ఇవ్వడు. ఎట్లుందిరా? సూపర్. మొత్తం నువ్వు తిను.
యూట్యూబ్ ఫ్రెండ్స్ లేట్ అవుతుందమ్మా ప్లీజ్ రగ్గుల్లో దీపం ముట్టియాలి. తీస్తాను మరి నిజంగా. కాలు మొత్తం తోడు దొంగలు. గుళ్ళో అయితే వీడియో మొత్తం అయితే తీయలేదు, కానీ కార్తిక్ అంటే దీపం ముట్టించినప్పుడు అయితే వీడియో అయితే తీసాను. అసలు మర్చిపోయాను టెన్షన్లో. లాస్ట్కి అయితే వీడియో మా హస్బెండ్ తీసిండు. వీడియోస్ తీసాను లేదని చూస్తుంటే అయితే ఈ వీడియో ఒకటి దొరికింది అన్నట్టు. అంటే తులుసుకోవడం ముందు చాలామంది దీపం ముట్టిస్తారు. అయితే నేను కూడా ఎట్లా ముట్టిద్దామని వచ్చాను కదా అని ముట్టిస్తున్నాను. కానీ అయితే ఇక్కడ చుట్టుపక్కల అంటే ముట్టించినాక ఆరిపోవడం వెంటనే తీసేస్తారు అన్నట్టుగా. ఎక్కువ మంది ముట్టిస్తారు కదా దేవుని గుళ్ళో అయితే. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. అసలు చెప్పాలంటే మన సొంత ఇంట్లో ఉంటే తులసి కోట ముందు ముట్టిద్దాం మంచిది, కానీ సొంత ఇల్లు కాదు కాబట్టి జస్ట్ టెంపుల్కి వచ్చి ముట్టిద్దామని ముట్టిస్తున్నాము. హస్బెండ్తో ముట్టిస్తే అయితే మస్తు మంచిదంట. అందుకే ఫస్ట్ టైం ఈ విధంగా ట్రై చేశాను. ప్రతి ఇయర్ ఈ విధంగా ముట్టి ఇవ్వాలని. ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. కార్తీక పౌర్ణమి రోజు అయితే ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముంగడికి వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.